ఒక ప్రెసిడెంట్ అనేది 2 టర్మ్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు గొప్పగా చేశారు, ఆయన చాలా హుందాగా 2 టర్మ్స్ ఉండి తప్పుకున్నారు. అంతకుముందు నాగబాబు గారు చేశారు, ఇలా నాగార్జున గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఎందరో పెద్దలు చాలా ఉన్నతంగా 2 సంవత్సరాలు చేసి తప్పుకున్నారు. కానీ ఈ ఎలక్షన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రావడానికి కారణం శివాజీ రాజా గారు మళ్లీ నేను రెండోసారి చెయ్యాలి అంటం వల్ల. అందుకని అది నాకు ప్యానెల్లో అటు ఇటు నా మిత్రులు ఉన్నప్పటికీ శివాజీ రాజా గారు మాత్రం మళ్లీ నేను ఎలక్షన్లో రెండోసారి నుంచోవాలి అంటూ నాకు అనైతికంగానే ఉంది. అందుకని ప్రెసిడెంట్ గా మాత్రం కొత్త వారికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చాలా లేడీస్ ని ఈ పర్టిక్యులర్ నరేష్ గారి ప్యానెల్, శివాజీ సార్ ప్యానెల్ తప్ప నేను చాలా లేడీస్ ఆర్టిస్ట్ ని, తర్వాత లేడీస్ ఎవరెవరు నించుకున్నారో వాళ్ళందరికీ ఓట్స్ ఇవ్వడానికి పోతున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ ఉంటే మన ఫర్మ్ లో, మా అసోసియేషన్ లో ఎక్కడో అది ఒక లేడీ ఆర్టిస్ట్ కి, గర్ల్స్ కొత్త గర్ల్స్ ఆర్టిస్ట్ కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రొటెక్షన్, ఆ అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ సో ఐఎమ్ గోయింగ్ టు ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ ఉమెన్ ప్యానలిస్ట్స్ అండ్ నథింగ్ అగేన్స్ట్ ద మెన్. నరేష్ గారు కూడా చాలా మంచి ఫ్రెండ్, శివాజీ రాజా గారు కూడా చాలా మంచి ఫ్రెండ్. కానీ ఎవరైనా గెలిస్తే కూడా నాకు మనలోనే ఒకరు గెలిచారని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ప్రతిసారిలాగా ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మన తెలుగు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈసారి వచ్చే ప్యానల్ తెలుగు టాలెంట్ ని అండ్ 16 అనాల తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, సో వాళ్ళకి ఇంకా ఎన్నో మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓట్ల ద్వారా ఏకగ్రీవం చేస్తారండి. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీ ఉంటుంది తప్ప విజయం శివాజీ గారిది, శివాజీరాజు గారి ప్యానల్ది డెఫినెట్ విన్ను. సాయంత్రం మనం బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం. అనేక మంచి పనులు ఉన్నాయి శివాజీరాజు గారు చేసింది. ఐఎమ్ ప్రౌడ్ టు, నేను ఫస్ట్ టైం ఈసీ మెంబర్గా ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ నేను వచ్చి ఆ ప్యానల్లో చేరటం అంటే విచ్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అంటే శివాజీరాజు ఇస్ ద బెస్ట్ స్కూల్. డెమోక్రసీ ఎంతమంది నుంచోవచ్చు, ప్రెసిడెంట్లుగా ఎంతమంది నుంచోవచ్చు మెంబర్స్గా. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఉంటారు, అందరూ కలిసి ఉంటాం. అది మా సినిమా ఇండస్ట్రీ అడ్వాంటేజ్. అది అందరూ తెలుగుల వాళ్ళే. నరేష్ గారికి అడ్వాంటేజ్ ఉంది, మా శివాజీ గారికి ఉంది. ఎందుకంటే ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఓటర్లు వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్పితే ఇద్దరు గుడ్ ఫెలోస్. మా ఎన్నికల్లో ఆర్ నారాయణమూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరు గెలిచినా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలంటున్న నారాయణమూర్తితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్.